అసలు ఈ మొక్క వల్ల లాభాలు ఉన్నాయంటారా? అంటే నష్టాలు అనే వాటి గురించి చాలా వరకు మాట్లాడుతున్నారు. కొంతమంది దగ్గు, జలుబు లేదంటే ఉబ్బసం ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి అని. లాభాలు లాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే ఈ మొక్క అత్యధిక లాభాలున్న మొక్కగా ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు తన రీసెర్చ్లో చెప్పారు. అత్యధిక లాభం ఏంటి? సమాజంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ పీల్చుకోవటం. కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోకపోతే ఎక్కువ మొక్కలు, దాని ఫలితంగా సమాజంలో కాలుష్యం విపరీతంగా పెరుగుద్ది, వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుద్ది. ఒక దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఒక మనిషికి 422 మొక్కలు ఉన్నాయి. అమెరికాలో 470 మొక్కలు ఉన్నాయి. బ్రెజిల్లో 500 మొక్కలు ఉన్నాయి. ఇండియాలో కేవలం 28 మొక్కలు ఉన్నాయి. 28 మొక్కలు మాత్రమే ఉన్నాయి. అంటే ప్రపంచ సగటేమో 420 మొక్కలు, ఇండియాలో 28 మొక్కలు. ఈ 28 మొక్కలను కూడా రకరకాల మూఢనమ్మకాలతో, ఇంటి ముందు ఈ మొక్క ఉండకూడదు, ఇంటి పక్కన ఈ మొక్క ఉండకూడదు, ఇంటి వెనక ఈ మొక్క ఉండకూడదు, ఈ మొక్క ఎలర్జీ వస్తుంది, ఈ మొక్క మంచి గాలి ఇవ్వదు, ఇట్లా రకరకాల పేర్లు చెప్పి ఆ ఉన్న మొక్కలు కూడా రకరకాల మూఢనమ్మకాలతో కొట్టేస్తా ఉన్న పరిస్థితి. కోనోకార్పస్ మొక్క కార్బన్ డైఆక్సైడ్ని అత్యధికంగా తీసుకునే మొక్క. అంటే సమాజంలో ఉన్న ఆ కార్బన్ డైఆక్సైడ్ని తను స్వీకరించి దాన్ని ఆహారంగా తీసుకొని దాని నుంచి మళ్ళీ ఆక్సిజన్ అందిస్తుంది. ఎందుకని రోడ్ల పక్కన డివైడర్ల పక్కన చాలా విపరీతంగా పెరుగుతుందంటే, రోడ్ల పక్కన డివైడర్ల పక్కనే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉత్పన్నం అయ్యేది. మన వాహనాల వలన, బైకులు, కార్లు, మోటార్లు, రకరకాల ఆటోలు, వీటన్నిటితో కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా వచ్చేస్తుంటుంది. వచ్చినట్టుగా విపరీతంగా పీల్చుకునే శక్తి ఈ కోనోకార్పస్కి మొక్క ఉంది. పీల్చుకొని దాన్ని ఆహారంగా తీసుకొని మళ్ళీ ఆక్సిజన్గా వదులుతూ ఉంది. ఈ పని మిగతా మొక్కలు చేస్తున్నాయి, కానీ మిగతా మొక్కల కన్నా ఎక్కువ చేస్తుంది ఈ మొక్క. అందుకని ఎండాకాలం కూడా నీళ్ళు లేకపోయినా బాగా పెరుగుతున్న పరిస్థితి. రెండో ప్రయోజనం, ఈ మొక్క చాలా అందంగా కనపడుతుంది, చాలా సుందరంగా కనపడుతుంది. మూడవది, కాలుష్యాన్ని, వాయు కాలుష్యం కావచ్చు, ధ్వని కాలుష్యం కావచ్చు, ఈ రెండింటినీ తగ్గిస్తుంది. రోడ్ల మీద వాహనాలు వెళ్ళేటప్పుడు ఈ డివైడర్ల మీద ఈ మొక్క ఉండటంతో అటునుంచి ఇటు వచ్చే వాహనాల యొక్క లైటింగ్ డ్రైవర్ల మీద పడకుండా యాక్సిడెంట్ తగ్గిస్తూ డ్రైవింగ్ సక్రంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడతా ఉంది. మా గుంటూరు నగరంలో కొన్ని వేల మొక్కలు ఉన్నాయి డివైడర్ మీద. ఆ డివైడర్ కూడా 3 అడుగుల డివైడర్. ఇంతకుముందు వాళ్ళు చెప్పే విమర్శలు ఏంటంటే ఈ మొక్క గోడల్ని పగలగొడుతుంది, కిందున్న పైప్ లైన్లన్నింటినీ ధ్వంసం చేస్తుంది. అవును, భూగర్భంలో 80 మీటర్ల లోతు వరకు అవి వేళ్లు పాకి ఉంటాయి అని కూడా అన్నారు. కానీ వాస్తవం అది మ్యాక్సిమం 5 అడుగులు వెళుతుంది. 5 అడుగులు లోతుగా వెళ్ళదు, హారిజాంటల్గా కూడా వెళ్ళుద్ది. రెండు వైపులా లోతుకి వెళ్ళుద్ది, హారిజాంటల్కి వెళ్ళుద్ది. మొత్తం కలిపి 5 మీటర్ల కన్నా ఎక్కువ ఉండదు. కానీ ఏ మొక్కైనా, అది వేప మొక్క కావచ్చు, మర్రి మొక్క కావచ్చు, రాగి మొక్క కావచ్చు, చింత మొక్క కావచ్చు, ఏ మొక్క అయినా ఆ మొక్క కింద పైప్ లైన్ ఉంటే ఆ పైప్ లైన్ దెబ్బతింటది. ఎందుకంటే పైప్ లైన్ ఎక్కడ ఉంటుంది? ఏ 100 అడుగులో 200 అడుగుల లోపల ఉండదు, మ్యాక్సిమం 5 అడుగులు 6 అడుగుల లోపల ఉంటుంది. సో ఈ వేళ్ళు కిందకి వెళ్ళి తన ఆహారం కోసం ప్రయత్నం చేస్తాయి. సో ఆ పైప్ లైన్ దగ్గర నీళ్లు కనపడితే, నీళ్ళు ఉన్నాయని తెలిస్తే దాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అందువల్ల ప్రతి మొక్క యొక్క స్వభావం అది కిందకి వెళ్తూ ఉంటుంది, వేళ్ళు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అది ఒక మొక్కే వచ్చిన సమస్య కాదు. ఈ మొక్క వలన ఈ డివైడర్ లైన్ పగిలిపోవటం, గోడలు పగిలిపోవటం ఉండదనే విషయాన్ని గుంటూరు నగర కార్పొరేషన్లో ఉన్న డివైడర్ల మధ్య ఉన్న మొక్కలు తెలియజేస్తున్నాయి. దాదాపు 50-60 వేల మొక్కలు ఉన్నాయి అక్కడ, ఎంతో అందంగా కనపడుతూ ఉంటాయి. మధ్య కట్ చేసిన మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఎగిరేసుకుని మళ్ళీ తన ఆకారాన్ని తను సృష్టించుకుంటుంది. కింద వరకు కట్ చేసినా కూడా మళ్ళా వేగంగా పెరుగుతూ ఉంటుంది. అంటే అంత పెరిగే లక్షణం ఈ మొక్క ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవటం, ఎక్కువ ఆహారాన్ని తీసుకోవటం.